వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో అంతర్జాతీయంగా కూడా కొన్ని మిస్టరీ మరణాలు జరిగాయి. కానీ ఆ మిస్టరీ మరణాలకు సంబంధించి ఇప్పటి వరకు సమాజంలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఎవరైనా సరే ఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించడానికి ప్రయత్నించినా, సవాల్ చేయడానికి ప్రయత్నించినా ఏంటో వాళ్ళు మిస్టరీగా హత్యకు గురయ్యేవారు, లేకపోతే చనిపోయేవారు, శాశ్వతంగా మౌనం అయిపోయేవారు. దీని వెనక కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. భారతదేశం మొత్తంలోనే ఒక్క రోజులోనే అత్యధిక కేసులు పెట్టిన రికార్డు ఉత్తరాఖండ్లోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేరిట ఉంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? అందులో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణులపై కేవలం ఒక రోజులోనే 135 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక్క రోజులో 135 ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వడానికి కారణం ఒక్కటే, ఏంటో తెలుసా? బాబా రామ్దేవ్ కాంగ్రెస్ని ప్రశ్నించడమే అని చెప్తూ ఉంటారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రాబల్యం పెరగడం ప్రారంభమైనప్పుడు ఆయనకు పొలోనియం అనే విషయం ఇచ్చి హత్య చేశారు అని లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారింది. దీనికి సంబంధించి అందరికీ తెలుసు అని చెప్తారు. మరి తెలిస్తే ఎవరు అనుకుంటున్నారు మీరు అనేది కామెంట్ చేయండి. ఏ హత్య కేసులోనైనా అతిపెద్ద రహస్యం ఏమిటంటే ఆ వ్యక్తిని చంపడం ద్వారా ఎవరికి అత్యంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అనేది చూడటమే. ఇక రాజేష్ పైలట్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి నామినేషన్ వేశాడు. దౌసా జైపూర్ హైవేపై ఒక ట్రక్కు హఠాత్తుగా రాంగ్ సైడ్లో వచ్చి ఆయన్ని ఢీకొట్టి ప్రాణాలు తీసేసింది. జితేంద్ర ప్రసాద్ సోనియా గాంధీ అధ్యక్ష పదవిని సవాల్ చేశారు. ఆయన కాంగ్రెస్ ఆఫీసులో టిఫిన్ చేసిండు, తిన్న కాసేపటికే గుండెపోటు వచ్చి చనిపోయిండు. రాహుల్ గాంధీ విదేశీ స్నేహితులపై అత్యాచార ఆరోపణలు చేసిన సుకన్యాదేవి ఈరోజు ఎక్కడుంది ఎవ్వరికీ తెలియదు. మాధవరావు సింధియా గారు సోనియా గాంధీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. శరద్ పవార్ అప్పటికే సోనియా గాంధీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత మాధవరావు సింధియా కూడా కాంగ్రెస్లోనే ఉంటూ సోనియా గాంధీ అధ్యక్ష పదవికి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్లాల్సింది. ఆ విమానంలో ఆయనతో పాటు షీలా దీక్షిత్, మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ కూడా వెళ్లాల్సి ఉండే. కానీ విమానం ఎక్కడానికి కొద్దిసేపటికి, కొన్ని నిమిషాల ముందు దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్లకు ఒక ఫోన్ వచ్చింది. మీరంతా వెనక్కి వచ్చేయండి, కేవలం మాధవరావు సింధియా కాన్పూర్ వెళ్ళివ్వండి చాలు అని. ఆ తర్వాత మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న విమానం కాన్పూర్ కంటే ముందే కన్నౌజ్ వద్ద కూలిపోయి ఆయన మరణించారు. అలా ఎలా వచ్చింది? ఆయన్ని మాత్రమే పంపించమని ఫోన్ చేసింది ఎవరు? లేకపోతే వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళని సడన్గా ఆపేసింది ఎవరు అనేది ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని దూషిస్తున్న వాళ్ళు చెప్పాలి. అప్పుడు జరిగిన వేటి గురించి ఎందుకు ప్రశ్నించలేదు అనేది కూడా చెప్పాలి. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా నాటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, సోనియా గాంధీ 27 ఏప్రిల్ 1983న ఢిల్లీలోని ఇటలీ రాయబార కార్యాలయంలో తన ఇటాలియన్ పాస్పోర్ట్ని సరెండర్ చేశారని. ఒకసారి ఆలోచించండి. 83 వరకు ఇటాలియన్ పాస్పోర్ట్ కలిగి ఉంటే 83 వరకు ఇటలీ పౌరసత్వం ఉన్న వ్యక్తి 1980లో జరిగిన భారతదేశ ఎన్నికల్లో ఎలా ఓటేశారు? ఎవరైనా ఇచ్చారు? మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇలాంటి వాటికి సంబంధించి ఎవరిని ఏమీ అడగకూడదు. భారతదేశ నియమాలు, చట్టాలు, రాజ్యాంగం కంటే వీళ్ళదే పై చెయ్యి అన్నట్టుగా కనిపించేది. రాహుల్ గాంధీ కేవలం ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఏ హోదాలో భారత వైమానిక దళం హెలికాప్టర్లను మరియు భారత వైమానిక దళ విమానాలను నిరంతరం వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించారు? దీని గురించి ఎవరైనా ప్రశ్నించారా? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు విదేశీ ప్రయాణాల ఖర్చంత అని మాట్లాడుతున్నారు. ఒక ఎంపీగా ఉండి ఇవన్నీ ఎలా సాధ్యమైందని ఎంతమంది ప్రశ్నించారు? కాంగ్రెస్ వారికి ఎప్పుడూ నిజం వినడం కానీ వారి అక్రమాలను ప్రశ్నించడం కానీ నచ్చదు అని చెప్తూ ఉంటారు. ఈ కాంగ్రెస్ వాదులు ఈ కుటుంబాన్ని భారతదేశం కంటే పైనే భావిస్తారు అని చెప్తూ ఉంటారు. సోనియా గాంధీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఈమె తండ్రి క్రిమినల్ అని చెప్తూ ఉంటాడు. అది నిజమా కాదా? దొంగతనాలు, జోబు దొంగతనాల నేరాలపై ఇటలీలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని చెప్తారు. సోనియా గాంధీ స్వయంగా ఏం చేసేవాళ్ళు? వీటి గురించి ఎవరైనా ప్రశ్నించారా? మాట్లాడారా? చాయ్ వాలా అంటూ ఈరోజు మోదీని విమర్శిస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఇటలీకి చెందిన పరిశోధనాత్మక విలేకరి జేవియర్ మోరో ఇటాలియన్ భాషలో ఎల్ సారీ రోజో మరియు ఇంగ్లీష్లో ది రెడ్ శారీ అనే పుస్తకంలో రాసినప్పుడు భారతదేశం ఆ పుస్తకాన్ని నిషేధించింది. అవునా కాదా? ఆలోచించండి. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, నాజీజం గురించి గొప్పగా మాట్లాడే అదే కాంగ్రెస్ సోనియా గాంధీ నిజాల గురించి రాసిన పుస్తకాన్ని ఎందుకు నిషేధించింది? సుబ్రహ్మణ్య స్వామి గారు వేల సార్లు ఆంటోనియో మొయినో అలియాస్ సోనియా గాంధీకి సంబంధించిన విషయాల్ని ఈ దేశానికి చెప్పారు. ఆయన భారతదేశం అంతటా పర్యటించి వేలాది మంది ముందు సోనియా గాంధీ నిజాలను పెట్టారు. కానీ నేటి వరకు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ సుబ్రహ్మణ్య స్వామిపై ఎలాంటి పరువు నష్ట కేసు ఎందుకు వేయలేదు, ఎందుకు పెట్టలేదు? ఒకసారి ఆలోచించండి. దేశ ప్రయోజనాలే అత్యుత్తమైనవని మాట్లాడుతూ మోదీని దేశాన్ని విమర్శించే వాళ్ళు ఇన్ని దాష్టికాలు జరిగినప్పుడు మీ నోళ్ళు ఎందుకు మూతలు పడ్డాయి? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఒక్కసారి థింక్ చేయండి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.